నాటడానికో నాట్లు వేయడానికో కలుపు తీయడానికో ఎరువుల మందు వేయడానికో ఇవ్వాల్సిన డబ్బు దుక్కి దున్నుడైపోయింది, నాట్లు ఓసుడైపోయింది, నాట్లేసుడైపోయింది, యూరియా డిఏపి మందులేసుడు అయిపోయింది. ఇక కోత మాత్రమే మిగిలింది. ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా? ఎన్నడిస్తారు రైతు భరోసా? ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి ఎగబెడతారు? ఎంత ఇస్తారు? ఏమైంది ఆ కేబినెట్ సబ్ కమిటీ? నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఏటా కేసీఆర్ గారు 7,500 కోట్లు ఏ రైతు దరఖాస్తు పెట్టకుండా, ఏ రైతు రోడ్డు మీదకి రాకుండా, ఎవరు ప్రశ్నించకుండానే కేసీఆర్ గారు 11 విడతల రైతు బంధు ఇచ్చారు. రైతులు రోడ్లు ఎక్కుతున్నా, రైతులు మిమ్మల్ని అడ్డుకుంటున్నా ఇప్పటికీ మీరు మీ రైతు బంధు రాకపాయే. ఇంకేనడిస్తారు రైతు బంధు? రైతు బంధు రాకపాయే, రుణమాఫీ సగం కూడా కాకపాయే. ఇదే కదా మీరు చేసింది. ఇంకా దీనికి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. రైతుల బోనస్ బోగస్ అయిపోయింది. ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని పెట్టిండ్రు. గవర్నమెంట్లోకి వచ్చినాక సన్నాలకే బోనస్ అని మాట్లాడుతున్నారు. అసలు సన్నాలకు బోనస్ అని ఎవడని అంటాడే? సన్నాసులు తప్ప ఎవడన్నాడు? ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పి కంటే బయట ఆల్రెడీ మాకు ఎక్కువ ధర వస్తూనే ఉంటుంది. నువ్వు ఇచ్చేదేంటి? మేనిఫెస్టోలోనేమో దొడ్డు వడ్లకు బోనస్ అని రాసినావు. మేనిఫెస్టోలో ఇచ్చుడు కాడికి వచ్చే వరకు సన్నాలకు బోనస్ అని ఎగబెట్టివి. మిగతా పంటల గురించి మాట్లాడకనే పోతివి. బోనస్ బోగస్ అయిపోయి, రైతు భరోసా అని దగా చేస్తేవి, రుణమాఫీ సగం కూడా కాకపాయి. ఇది నీకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. నేను అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మోసం చేసినావు. రైతులకు క్షమాపణ చెప్పు. ఇప్పటికైనా రుణమాఫీని తొందరగా పూర్తి చేయండి అని రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నీతి నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణమే క్షమాపణ చెప్పి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయండి. రైతులకు భరోసా కల్పించండి. సురేందర్ రెడ్డి లాగా మరో రైతు ఆత్మహత్య చేసుకోకముందు కళ్ళు తెరవండి అని కోరుతా ఉన్నాం. రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి. మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ ఈ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీకు జరిగే విధంగా మేము పోరాడతాం. మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రశ్నిస్తాం. తప్పకుండా మీ తరఫున పోరాడతాం. ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ